మాజీ మంత్రి హరీష్ రావు గారు ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులు ఏసీ రూమ్లలో కూర్చొని జీతాలు తీసుకుంటున్నారు అని చెప్పి ఆయన అనడం జరిగింది. సో దానికి ఉద్యోగులు చాలామంది వ్యతిరేకంగా హరీష్ రావును తిడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన బతికి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఉద్యోగులకు జీతాలు సరిగా ఇవ్వలేదు, ఉద్యోగులకు రావాల్సిన ఏది కూడా సరిగా రాలేదు. సో ఆయన ఉద్యోగులను ఏసీ రూమ్లల్లో పెట్టి జీతాలు ఇచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నాడు. సో అది ఆయన విజ్ఞతకే వదిలేద్దాం. 90% మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు కనీసం ఫ్యాన్ కూడా ఉండదు. నెల నెల పనిచేసి తీసుకునే వేతనంకు సంక్షేమ పథకాలతో ముడిపెట్టడం ఎంతవరకు సబబో హరీష్ రావు గారే చెప్పాలి. ఉద్యోగులంటే తమలాగా కూలిపోయే ప్రాజెక్టులు కట్టేవాళ్ళు అనుకుంటున్నాడేమో. ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లేది ఉద్యోగులు, ఉపాధ్యాయులు. రాక్షస రాజకీయం అంటే ఇదేనేమో. ఓట్ల కోసం ఒక్కరిని నిందించి లబ్ధి పొందాలనుకోవడం దుర్మార్గం. తెలంగాణ పేరు చెప్పుకొని వేల కోట్లు దండుకొని ఇవాళ ఈ విధంగా మాట్లాడడం దారుణం. తెలంగాణ కోసం సహజనుల సమ్మెలో పాల్గొని పోరాటాలు జరిపి తెలంగాణ తెచ్చింది ఈ రాబందుల కోసమా అనిపిస్తుంది. గత 5 సంవత్సరాల నుండి మనం జమ చేసుకున్న జెడ్పీ, జీపీఎఫ్, టీఎస్జీఎల్ఐ వాడుకున్న దొంగలు ఇవాళ మన మీద పడి ఏడుస్తున్నారు. డిఏలు, పీఆర్సీ ఏరియర్స్, సప్లిమెంటరీ బిల్స్ ఇలా అన్నీ పెండింగ్లో పెట్టి ఈరోజు ఓట్ల కోసం బరితెగించి మాట్లాడుతున్నారు. ఒక్కసారి రాష్ట్ర బాధ్యులతోనూ కలిసి హరీష్ రావు గారి దగ్గరికి పెండింగ్ బిల్స్ కోసం వెళ్ళినప్పుడు ఆయన వ్యవహార శైలి చాలా దారుణంగా ఉంది. ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా కూలిపోయే ప్రాజెక్టులు కడితే అది రైతులకు అన్యాయం చేసినట్టు కాదు, మనకు జీతాలు ఇస్తే రైతులకు అన్యాయం చేసినట్టు. ఇది ఎక్కడి విడ్డూరమో. ఏది ఏమైనా దేవుడు మన వైపు ఉన్నాడు, అందుకే ఓడిపోయారు. కనీసం ఎంపీలను నిలబెట్టుకుందాం అంటే క్యాండిడేట్లు లేరు. ఇది ఈరోజు వాళ్ళ పరిస్థితి. ఆయన చింత వచ్చిన పులుపు సావలేదు. ఇట్లు ఓ సామాన్య ఉద్యోగి.